మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్కి ఎంపికయ్యారు. మొత్తం 5గురిని ఆ అవార్డుకి ఎంపిక చేసిన కేంద్రం మరో 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన 132 మందిలో 8 మంది తెలుగువారు ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. వారితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. బీహార్ కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మ విభూషణ్ ను ప్రకటించింది. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్ లభించింది. మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఓ రాజగోపాల్, ప్రముఖ గాయని ఉషా ఉతుప్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి, తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయకాంత్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్యం, విద్య, జర్నలిజం రంగాల నుంచి మహారాష్ట్రకు చెందిన హర్మజ్ జీ ఎన్కామా, కుందన్ వ్యాస్, అదే రాష్ట్రం నుంచి వైద్య రంగంలో సేవలకు అశ్విన్ బాలచంద్ మెహతా, కళారంగం నుంచి దత్తాత్రేయ అంబదాస్ మయాలు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. వైద్య రంగంలో సేవలకు గుజరాత్ కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్, బీహార్ కు చెందిన చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్లను పద్మభూషణ్ అవార్డు దక్కింది. వాణిజ్యం, పరిశ్రమ రంగానికి సంబంధించి కర్ణాటకకు చెందిన సీతారాం జిందాల్, తైవాన్ కు చెందిన యువాంగ్ లియూ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రజాసేవ విభాగంలో పశ్చిమ బంగాల్ కు చెందిన సత్యబ్రత ముఖర్జీ, ఆధ్యాత్మికంలో లద్దాఖ్ కు చెందిన తోగ్దాన్ రిన్ పోచేకు మరణానంతరం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ఈ ఏడాది 2 పద్మవిభూషణ్లతో పాటు డి ఉమామహేశ్వరికి పద్మశ్రీ లభించింది. తెలంగాణకు 5 పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అందులో కళారంగం నుంచి ఏ వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమయ్య, సాహిత్యం, విద్యారంగం నుంచి కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 103 మందికి, తెలంగాణ నుంచి 168 మందికి పద్మ పురస్కారాలు లభించినట్లయింది. తాజా అవార్డులతో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి పద్మవిభూషణ్, 25 మందికి పద్మభూషణ్, 70 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 14 మందికి పద్మవిభూషణ్, 34 మందికి పద్మభూషణ్, 120 మందికి పద్మశ్రీలు లభించాయి. వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటుతూ పెద్దగా ప్రచారానికి నోచుకోని వారిని గుర్తించి పద్మశ్రీ ప్రదానం చేసే ఆనవాయితీని కేంద్రం ఈ ఏడాది కొనసాగించింది. మొత్తం 110 మందిని ఈసారి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. వారిలో అసోంకు చెందిన పార్వతీ బారువా ఒకరు. దేశంలో ఏనుగుల తొలి మహిళా మావటిగా ఆమె గుర్తింపు పొందారు. పురుషాధిక్యముండే రంగంలో తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. 650 రకాల వరి రకాల్ని భద్రపరిచిన సత్యనారాయణ బెలెరి, మొక్కలు నాటి పెంచడానికి జీవితాన్ని అంకితం చేసిన దుఖూ మాఝీ, నామమాత్ర రుసుంతో వైద్య సేవలు అందిస్తున్న హేమ్చంద్ మాంఝీ, మిశ్రమ సాగుతో అద్భుతాలు సృష్టించిన గిరిజన రైతు సర్వేశ్వర్ బాసుమతరి, 105 గోపీనాథ్ స్వెయిన్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.